హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా కిచెన్లో కోసం అయితే నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లోని. చాలా బాగా వచ్చాయి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒక్కొక్కటిగా చూపిద్దాం అనుకుంటున్నానండి. మీకు నచ్చితే నా ఛానల్లో మీ కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే మీకు ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా అవసరం ఉంటేనే. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రొడక్ట్స్ అయితే మనం చూసేద్దాము. నేనైతే మొత్తం టోటల్గా ఒక 4 ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. చాలా యూస్ఫుల్ అవుతుంది కిచెన్లోకి. ఫస్ట్గా అయితే చూడండి, ఫస్ట్గా అయితే నేను ఇలాగ సోప్ డిస్పెన్సర్ అయితే తీసుకున్నాను. మన లేడీస్కి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్. ఇంకే చాలా వరకు ఏంటంటే లేడీస్ ఎవరైనా కూడా కిచెన్లో బాగా ఉంటారు కాబట్టి మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా హైజీనిక్గా కూడా ఉంటుందండి. సో బాగుంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఇలాంటివి యూస్ చేస్తున్నారు. సో నేను ఇది లింక్స్ అమౌంట్ అది కాస్ట్ ఎంత పడ్డా ఏంటన్నది నేను ఒకసారి నేను స్క్రీన్ పైన రికార్డ్ పెడతానండి, ఒకసారి చూడండి కాస్ట్ అది ఎంత పడ్డది. దీనికి ఒకటి ఇది ఇలా స్పాంజ్ అయితే ఇచ్చారు మనం స్క్రబ్ చేసుకోవడానికి. ఒక సైడ్ అయితే రఫ్గా ఉంది, ఇంకో సైడ్ అయితే స్మూత్గా ఉందండి. చాలా బాగుంది. ఇది ఒకటి ఇచ్చారు. ఇదైతే ఇలా ఉంది అంటే ఇది మనకి ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ విమ్ లిక్విడ్ అది వస్తుంది చూసారా మనకి, అవైతే మనం యూస్ చేసుకోవచ్చు. విమ్ లిక్విడ్ వేసుకుని ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఓపెన్ చేసి ఇది మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇది ఇలాగా సోప్ ఇలా అంటే ఇలా ఈ హోల్స్ నుంచి అయితే పైకి వస్తుందండి. ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉందండి. ఇప్పుడు తర్వాత ప్రోడక్ట్ అయితే చూసేస్తాము. నేను మామూలుగా అయితే పోపు వేసుకోవడానికి పోపులు బాక్స్ డబ్బా అంటారు కదా, అదైతే నేను ఎప్పుడు జనరల్గా అందరి దగ్గర రౌండ్ టైప్ బాక్స్ అయితే చూసానండి. ఫస్ట్ అదే తీసుకుందాం అనుకున్నాను, తర్వాత అనిపించింది ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని అయితే నేను ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ అయితే తీసుకున్నానండి. ఇవి 4 కంటైనర్స్ అయితే వచ్చాయి. సో ప్లాస్టిక్ ఇలా వచ్చింది. సో అన్నిటిలోని స్పూన్స్ అయితే వచ్చినాయండి. సో నేను ఇవి 2 తీసుకున్నాను. సో కాంబోలో 2 అయితే తీసుకున్నానండి. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనం యాక్చువల్లీ చాలా వరకు ఉప్పు కారం పసుపు అవి కూడా డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం కర్రీ చేసినప్పుడు ఇది ఒక బాక్స్ యూస్ చేస్తే సరిపోతుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను ఇది కాంబోగా 2 బాక్సెస్ అయితే తీసుకున్నానండి. నాకైతే చాలా నచ్చింది ఇది. తర్వాత వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అండి. ఆయిల్ వేసుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ అయితే తీసుకున్నాను నేను. సో ఇదైతే ఇలా వస్తుందండి. ఇది 1 లీటర్ కెపాసిటీ అయితే నేను తీసుకున్నాను. దీంట్లో 1/2 లీటర్ కూడా ఉన్నాయి. సో నేను ఒక ప్యాకెట్లో అయితే తీసుకుంటాను ఎప్పుడూని, అందుకని కోసం ఫుల్ స్టీల్ వచ్చిందండి బాడీ మొత్తం. సో మనకి ఇది ఇలా అంటే ఇలా వస్తుంది అనమాట. సో ఇది ప్లాస్టిక్ వచ్చింది మనకి. సో ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ నుంచి ఇలా వేసుకోవచ్చు అనమాట అండి. సో నేను 1 లీటర్ కెపాసిటీ అయితే తీసుకున్నాను. బాడీ కూడా స్ట్రాంగ్గా చాలా బాగుందండి. 1/2 లీటర్ కెపాసిటీస్ కూడా ఉన్నాయి, అంటే 1/2 లీటర్ వేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇంట్లో ప్యాకెట్స్ అయితే తీసుకొస్తానండి. 1 లీటర్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. సో దాన్ని బట్టి నేను ఒక ప్యాకెట్ ఓపెన్ చేశానంటే ఫుల్గా దీంట్లో సరిపోయేటట్టు అయితే నేను 1 లీటర్ కెపాసిటీ అయితే తీసుకున్నాను. సో ఇదైతే చాలా బాగుందండి. ఇలా హ్యాండిల్ ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉంది మీకు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ వచ్చింది. ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవడానికి వేరే చిన్న డబ్బాలో దేంట్లోనో వేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇది ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తుంది. సో మనకి ఇది
స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుందండి. ఇది కాస్ట్ అరౌండ్ నాకు ఒక 400 పైనే పడింది. చాలా బాగుంది. డిస్పెన్సర్ ఇవి కాస్ట్ నాకు ఐడియా లేవు. దీని కాస్ట్ కూడా నేను కామెంట్ లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తానండి. ఒకసారి మీరు చూడండి. అన్నిటి లింక్స్ అయితే నేను ఇస్తాను. తర్వాత నేను చాలా వరకు ఇల్లులోని మేకలు అయితే కొట్టుకోనివ్వరు కదా, సో మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి అది అయితే నేను ఇవైతే తీసుకున్నానండి. హుక్స్ అంటారు చూసారా, హుక్స్. ఇవైతే నాకు ఒక 30 పీసెస్ వచ్చినాయండి. ఇది నేను కూడా ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను. సో ఇలాగా 30 పీసెస్ అయితే వచ్చినాయి నాకు ఫుల్ గా. ఇవి మనం కిచెన్ లో యూస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా బ్యాక్ సైడ్ ఇవి స్టిక్కర్ ఉంటుంది. ఇది చూసారు కదండి, ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో నేను ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ప్రొడక్ట్స్ రివ్యూతో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో మీరందరూ ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.